గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు గారు ఈ రోజు ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది. శ్రీకాకుళం జిల్లా చెందిన నంబాల కేశవరావు గారు వరంగల్లో చదువుతున్న టైంలో పీపుల్స్ వార్ వైపు ఆకర్షులై అటు నుండి అటే ఆయన అజ్ఞాతంలో వెళ్లారు. అప్పటి నుంచి పార్టీలో ఉంటున్న ఆయన కార్యదర్శి స్థాయికి ఎదిగిన వ్యక్తి. చాలా విషయాల్లో అంటే పార్టీకి పై చేసడానికి పార్టీ నిర్మాణంలో ఆయనది చాలా పెద్ద చెయ్యి ఉండేది. అలిపిరిలో చంద్రబాబు నాయుడు అటాక్ అవ్వచ్చు, లేదా బలిమేల విషయం అయినా ఎక్కడైనా సరే నంబాల కేశవరావు గారి వ్యూహం ఉందన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ రోజు ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో దాదాపు 27 మంది చనిపోయారు. అందులో నంబాల కేశవరావు గారు ఉన్నట్టుగా అక్కడ పోలీసులు కూడా ధృవీకరించారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యులు జంపన్న ఉన్నారు. వీళ్ళిద్దరు సమకాలికలు. నంబాల కేశవరావు గారికి జంపన్న గారికి కొన్ని అనుబంధం ఎలాగుండేది, ఆయన యాక్టివిటీ ఏ విధంగా ఉండేది, అతను పార్టీలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏ విధంగా పనిచేసేవారో, అతని ఆలోచనలు ఏ విధంగా ప్రజల కోసం ఉండేవి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి ఏ విధంగా ఉన్న విషయాన్ని జంపన్న గారు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఈ రోజు ఒక విషాదకర వార్త. నారాయణపూర్ జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘటనలో నంబాల కేశవరావు గారితో పాటు మరో 27 మంది చనిపోయినట్లుగా పోలీసులు కన్ఫర్మ్ చేశారు. అయితే అతనితో పాటు నవీన్ అనే వ్యక్తి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. నంబాల కేశవరావు గారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. మీకు వరంగల్ వచ్చిన తర్వాత పరిచయం అయ్యారా, లేదా వరంగల్ తర్వాత మీకు ఛత్తీస్గఢ్ లోన దండకార్యంలో ఎక్కడ పరిచయం అయ్యారు? అతనికి మీకు ఉన్న సాన్నిధ్యం ఏ విధంగా ఉండేదని, అతని ఆలోచనల ధోరణి ఏ విధంగా ఉండేది? ఇప్పుడు నంబాల కేశవరావు పార్టీలో పేరు గంగన్నగా చాలా ఫేమస్. చాలా కాలం ఎక్కడైనప్పటికీ ఆయన మొదటగా తూర్పు గోదావరి విశాఖ అడవుల లోపట 1980 లోపట ఒక ఆర్గనైజర్ గా దళనాయకుడుగా, అంటే ఆనాడు కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో 5 దళాలు దండకారణ్యానికి పంపడం జరిగింది. అంటే ఒకటి తూర్పు గోదావరి విశాఖపట్నం జిల్లాకు, మరొకటి గడిచిరోలికి, మరొకటి బస్తర్కు, మరొకటి ఆదిలాబాద్కు, మరొకటి ఏటునగరం మాదేపూర్ అడవి ప్రాంతాలకు 5 దళాలు ఆనాడు పోయినాయి. ఆ 5 దళాల లోపల తూర్పు గోదావరి లోపల పనిచేసిన దళం గంగన్న నాయకత్వం లోపల మొదటగా పనిచేసింది. అది అంటే ఆనాడు ఏదైతుందో, అంటే ఆయన మొదటి నుంచి అంటే 80 లోపల అక్కడ దళనాయకుడిగా పనిచేస్తూ, ఆ తర్వాత ఒక రాష్ట్ర నాయకుడిగా దండకారణ్యం అనే ఒక రాష్ట్ర జోన్ ఏర్పాటు చేసినప్పుడు, అంటే ఆ రాష్ట్ర జోన్ అంటే దాన్ని FLC అన్నారు, ఫారెస్ట్ లైజాన్ కమిటీగా ఆనాడు పిలిచింది. అది అంటే ఆ ఫారెస్ట్ ప్రాంతాన్ని. కాబట్టి అది ఒక రాష్ట్ర జోన్ గా ఆ రాష్ట్ర కమిటీ మెంబర్ గా గంగన్న పనిచేసిండు. గంగన్నగానే చాలా కాలం కూడా మొత్తము అంటే దాదాపుగా ఒక 95-2000 వరకు కూడా అదే పేరుతో కొనసాగిండు. ఆ తర్వాత బసవరాజుగా లేదా ప్రకాష్ గా ఇంకా కొన్ని మారు పేర్లు ఉన్నాయి. కానీ గంగన్న బసవరాజు అనేది అది చాలా అంటే ఒక ప్రసిద్ధి చెందిన పేర్లవి. అయితే నాకు గంగన్న అనేది ఉందో, గంగన్న నాకు పరిచయం అయింది 94-95 తర్వాతనే నాకు గంగన్న పరిచయం. నేను ఉత్తర తెలంగాణ నేను పనిచేస్తున్నప్పుడు గంగన్న అక్కడ దండకారణ్యంలో పనిచేసిండు. వాస్తవంగా గంగన్న నాకంటే సీనియర్, సమకాలికం కాదు. గంగన్న తను పార్టీ కార్యకలాపాల 74లో ప్రారంభించిండు. RSU కార్యకలాపాల ద్వారా వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ప్రారంభించిండు. ఆయన అక్కడ వరంగల్ సిటీ కమిటీ మెంబర్ గా కూడా పనిచేసిండు. 80 వరకు కూడా అంటే కొంత సెమీ లీగల్ గా కూడా ఉంటూ 80లో మాత్రమే ఆయన అండర్ గ్రౌండ్ గా పూర్తిగా అడవిలోకి వెళ్ళిండు. అంటే నేను 1984 లోపల నేను అండర్ గ్రౌండ్ లోకి నేను పోయినప్పటి నుంచి కూడా ఉత్తర తెలంగాణ నేను పనిచేస్తున్నా. నాకు పరిచయము నాకు అయింది ఏంటంటే 1993 తర్వాత మేము కలుసుకోవడం జరిగింది. 1995 లోపల ఒక స్పెషల్ కాన్ఫరెన్స్ సందర్భంగా కూడా మాకు ఆ పరిచయం జరిగింది. ఆ తర్వాత నాకు 95 తర్వాత 2000 లోపల నేను కేంద్ర కమిటీ మెంబర్ గా కూడా నేను ఎన్నిక కావడం జరిగింది. ఆ సందర్భంగా ఏంటంటే మేము ఆ కేంద్ర కమిటీలో మేము పనిచేసినాము. తర్వాత కేంద్ర కమిటీ కింద ఉన్న CRB సెంట్రల్ రీజనల్ బ్యూరో అనే కమిటీ లోపల కూడా మేము కలిసి పనిచేసినాము. అది మాత్రమే కాకుండా మేము CMC లోపల కూడా నేను కూడా 2007 తర్వాత CMC మెంబర్ గా, అంటే గంగన్న CMC చీఫ్ గా ఉంటే ఆ CMC లోపల ఉన్న కొద్ది మంది లోపల కూడా నేను CMC మెంబర్ గా ఉన్నా. ఆ సందర్భంగా
అంటే గంగన్నకు సంబంధించిన ఒక మిలిటరీకి సంబంధించిన నైపుణ్యం కానీ, మిలిటరీ ఎత్తుగడలు కానీ, తర్వాత ఆయన ఇచ్చే డైరెక్షన్ కానీ అవన్నీ కూడా నేను స్వయంగా దగ్గరుండి కూడా నేను గమనించడం అనేది జరిగింది. ఆ రకంగా అంటే మిలిటరీ రంగంలో అంటే ఆర్గనైజేషన్ రాజకీయ సిద్ధాంత రంగంలో కూడా అవగాహన ఉన్నప్పటికీ అందులో ఒక విశేషమైన ప్రతిభ కలిగిన నాయకుడు గంగన్న. అన్న మీరు ఆయనతో పరిచయం చేస్తున్న టైంలో, ఆయనతో మాట్లాడే సమయంలో కానీ ఆయన ఆలోచన ధోరణి ఎలాగుండేదండి? ప్రజల కోసం కానీ, ఇటు కుటుంబం వైపు కానీ, అటు ఆదివాసులకి సంరక్షించడం కానీ, లేదా రాజకీయ చైతన్యం తీసుకురావడం విషయంలో కానీ? నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా నేను గమనిస్తే కేడర్ తోటి కానీ, ప్రజలతోటి కానీ, ఎవరితోటైనా చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఆయన ఎంత ఫ్రెండ్లీగానంటే తను నాయకుడు అనే విషయాన్ని కూడా దాన్ని పక్కకు పెట్టేసి అక్కడ వాళ్ళు ఏదైతే తింటుండ్రో ఆ తినేదాన్ని ఏంటంటే తన దగ్గరికి వచ్చి తను పళ్ళెం పట్టుకుని తను తినుకుంటూ మాట్లాడడం అనేది అందరితోటి ప్రతి సభ్యునితోటి తను నాయకుడు కాబట్టి నాయకులతోటి మాట్లాడడం అని కాకుండా సభ్యులతోటి మాట్లాడడం అనేది చాలా నిరంతరం కృషి చేసేవాడు. ఎప్పటి వరకు అంటే కేంద్ర సెక్రటరీ అయిన తర్వాత కూడా 2016 లోపట గంగన్న కేంద్ర సెక్రటరీ అయ్యాడు. గణపతి తను అంటే ఆరోగ్యం వయసు కారణంగా రాజీనామా చేసినప్పుడు ఏకగ్రీవంగా గంగన్నను కేంద్ర సెక్రటరీకి ఎన్నుకున్నారు. ఆ సందర్భంగా కూడా మేము కలిసే ఉన్నాం, ఒక నెల రోజుల పాటు కూడా కలిసి ఉన్నాం. ఆ మొత్తం జీవితంలో కూడా చాలా నమ్రతతోటి ఓపికగా అందరితోటి ఏంటంటే మాట్లాడే విధానం ఏదైతే ఉందో అంటే కిందికెళ్ళి వాళ్ళ భాష కానీ లేదా వాళ్ళ మాటల లోపల కానీ లేదా అక్కడ ఆదివాసీ ప్రజలతోటి ఇప్పుడు డీకే లోపల ఆదివాసీ కోయ ప్రజలున్నారు, లేదా ఒరిస్సా లోపల కూడా అక్కడ ఆదివాసీ ప్రజలున్నారు, లేదా ఒడియా భాష కూడా మాట్లాడతారు, లేదా ఏఓబిలో వస్తే ఏంటంటే వాళ్ళ యొక్క ఆదివాసీలు అయినప్పటికీ వాళ్ళకు సంబంధించిన భాష కూడా కొంత తేడా ఉంటది. కాబట్టి అంటే మొదటి నుంచి కూడా తను గమనిస్తే ఈస్ట్ గోదావరి లోపల కన్నా ఆదివాసీ ప్రజలతోటి మమేకమై ఆదివాసీ ప్రజలతోటి డ్యాన్స్ చేస్తూ వాళ్ళ తిండి తింటూ తను అక్కడ డెవలప్ అయిన ఒక నాయకుడు, కింది నుంచి డెవలప్ అయిన నాయకుడు. కాబట్టి ఆయన ప్రజలన్నా పార్టీ సభ్యులన్నా చాలా ప్రేమతోటి ఉండేవాడు, చాలా నమ్రతగా ఉండేవాడు, చాలా ఓపికగా ఉండేవాడు. విషయాలు కూడా ఏంటంటే ఆయన చెప్పే విధానం కూడా వాటిని అంటే ఒక అరటి పండు ఒలిచిపెట్టినట్టుగా ఆ విషయాలు అంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువ టైం చెప్పడం ద్వారా కొద్దిగా ఎక్కువ చెప్తుండనే భావన ఉన్నప్పటికీ ఆయన దృష్టి ఏమిటంటే అంటే కింది సభ్యులకు ప్రజలకు కూడా అర్థం కావడానికి వాటిని చాలా విశ్లేషిస్తూ వివరంగా చెప్పి ఏదైతే ఉందో దాన్ని కేడరు ప్రజలు చాలా ఆకర్షణలోనే ఒక గొప్ప నాయకునిగా చూసే పరిస్థితి అనేది ఏర్పడింది. అది అన్న మీతో ఎప్పుడైనా ఆయన కుటుంబం గురించి కానీ ఆయన వ్యక్తిగత విషయాలు ఎప్పుడైనా మీతో పంచుకున్నారా? ఆయన ఎందుకు పార్టీలో రావాల్సి వచ్చింది? ఆయన ఎప్పుడు కూడా ఎవరితోటి కూడా తన వ్యక్తిగత విషయాలు ఏనాడు పంచుకోలేదు. కానీ ఒక సందర్భంలో ఆయన భార్య సరోజన అనేది చనిపోయింది. ఆదివాసీ కామ్రేడు గడిచిరులు ఆమెది. చాలా సుదీర్ఘకాలం పనిచేస్తూ ఒక కమాండర్ గా అక్కడ పనిచేస్తుండే. అయితే ఆ సందర్భంగా గంగన్న వేరు రాష్ట్రాలకు ఒరిస్సాకు లేదా జార్ఖండ్ కు ఏఓబికి పోవడం మిలిటరీ యాక్షన్లకు పోవడం అనేది కూడా జరుగుతున్నది. అది దాదాపు ఒక సంవత్సరంన్నర తర్వాత తను అంటే ఆ సరోజన కలవడానికి అంటే ఎప్పుడనంటే మన ఇక్కడ తాడిమెట్ల యాక్షన్ ఏదైతే ఉందో 76 మంది చనిపోయిన సందర్భంగా ఆ సందర్భంగా మాత్రమే ఆ సరోజన కలవడం అనేది జరిగింది. అయితే అక్కడ జరిగిన పరిణామం ఏంటంటే చాలా కొద్ది రోజులే కలిసి ఉన్న సందర్భంగా ఆ కామ్రేడ్ చనిపోయింది. చాలా సుదీర్ఘ కాలం కలవకుంటున్న సందర్భంగా నేను గంగన్న కూడా ఒకే డేరాలో ఒక నెల రోజులు కూడా మేము కలిసి ఉన్నాం. ఆ కలిసి ఉన్న సందర్భంగా కూడా తను చాలా బాధపడిండు. సరోజనక్క విషయంలో బాధపడుతూ కొంత వ్యక్తిగతంగా కూడా తను అంటే సరోజనక్క ఏ రకంగా ఉండే అనే విషయాన్ని, తర్వాత వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏ రకంగా ఉండే అనే విషయాన్ని కూడా నాతోటి కలబోసుకున్న విషయాలు కూడా ఆనాడు ఉన్నాయి. అయితే ఎక్కువగా ఆయన అది తప్ప వాస్తవంగా ఆ సందర్భంగా 1-2 సందర్భాలు తప్ప ఆయన ఏనాడు కూడా తన వ్యక్తిగత విషయాలను ఎవరితోటి కూడా పంచుకోడు, చెప్పలేడు. అయితే ఏమైనా చెప్తే గణపతికి లేదా మరికొంతమందికి చెప్పవచ్చు కాక, కానీ నాకు ఆయన ఇంటి విషయాలు కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు కూడా. ఆయన సమకాలికులు ఎవరన్నా? ఆయన సమకాలికులనంటే పార్టీ లోపల ఉన్నది ఒకరు గణపతి. వాస్తవంగా గణపతి ఇంకా కొంత ముందే జస్ట్ 1-2 ఇయర్స్ ముందే పార్టీ లోపల పనిచేసిన నాయకుడు గణపతి. తర్వాత ఇప్పుడున్న దాంట్లో కనుక మనం గమనిస్తే అంటే రామ్జీ ఒక సమకాలికుడే, కోటేశ్వరరావు చనిపోయిండు. తర్వాత శ్యామ్ అంటే నల్లాది రెడ్డి సమకాలికుడే చనిపోవడం జరిగింది.
తర్వాత ఆయనకు ఇంకా సమకాలీకుడు అంటే వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివేటప్పుడు మధు అని అంటే మన రాజ్ కుమార్ గుంటూరులో రాజ్ కుమార్ ఎవరైతే ఉందో చెరుకూరి రాజ్ కుమార్ కూడా ఇద్దరు కూడా దాదాపు ఒకే క్లాస్ కానప్పటికీ వేరువేరు అయినప్పటికీ ఇద్దరు వరంగల్ కమిటీ లోపల పనిచేసిన నాయకులు, గొప్ప నాయకులు వాళ్ళు. అంటే ఒక మేధారంగం లోపల కూడా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ఉన్న నాయకులు వాళ్ళు. ఆ తర్వాత రాష్ట్ర కమిటీలు కానీ దండకార్యంలో గంగన్న ఉంటే రాజ్ కుమారు ఆ తర్వాత కర్ణాటక రాష్ట్ర కమిటీ మెంబర్ గా నాయకుడిగా అక్కడ పనిచేసిండు. తర్వాత కేంద్ర కమిటీలకు 1991 లోపల కేంద్ర కమిటీ సిఓస్ అనేది ఒకటి ఏర్పాటు చేసిర్రు. ఆనాడు కొండపల్లి సీతారామయ్య, గణపతి ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన దాంట్లో కూడా ఈ గంగన్నతో పాటుగా రాజ్ కుమార్ కూడా 91 లోపల వీళ్ళు ఈ కేంద్ర ఆర్గనైజింగ్ కమిటీ లోపల ఉన్నారు. ఆనాడు శ్యాము, గణపతి మరి కొంతమంది కూడా ఆ కమిటీలో కొనసాగారు. అప్పటి నుంచి కూడా కేంద్ర కమిటీలో కూడా తను ఆ నిరంతరం కూడా ఆ కమిటీలో ఉంటూ ఒక నాయకుడిగా తను ఎదిగిండు. నా ఫైనల్ గా చెప్పండి, పార్టీకి ఇప్పుడు జరిగిన నష్టాన్ని మావోయిస్ట్ పార్టీ కోలుకున్న దెబ్బ కొట్టి పడింది అనుకుంటా, లేదంటే గంగన్న ప్లేస్ ని భర్తీ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు? మొదటగా నేను చెప్పే విషయం ఏంటంటే గంగన్న చనిపోవడం అనేది ఆ పార్టీకి తీవ్రమైన నష్టం. ఎందుకంటే 50 సంవత్సరాల పైగా ఆ ఉద్యమం లోపల చాలా మంచి ఎదిగి వచ్చిన నాయకుడు, చాలా యాక్టివ్ గా ఉంటూ మిలిటరీ రంగంలో, రాజకీయ రంగంలో ఎదిగి వచ్చిన నాయకుడు చనిపోవడం అనేదో, కేంద్ర సెక్రటరీ చనిపోవడం అనేదో ఆ పార్టీకి తీవ్రమైన నష్టం. అది ఏదో మామూలుగా మాటలుగా మనం చెప్పలేము, అది తీవ్రమైన నష్టమే. అయితే ఆ నష్టం అనేది కూడా ఏంటంటే పీపుల్స్ వార్ లేదా మావోయిస్ట్ పార్టీ కూడా గత 50 సంవత్సరాలుగా ఆ నాయకులు పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, తీవ్రంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యం నుంచి కూడా ఏంటంటే పార్టీ నాయకులు చనిపోయినప్పటికీ అది భర్తీ చేసుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి లోపల ఇప్పుడు ఒక రకంగా ఈ 1 year లోపల మావోయిస్టు పార్టీ వరుస నష్టాలు పొందుతున్నది. కాబట్టి ఈ నేపథ్యం లోపల కేంద్ర సెక్రటరీ చనిపోవడం అనేది అది ఒక తీవ్రమైన నష్టమే, పూడ్చుకుంటది. నాకున్న నమ్మకం ఏంటంటే వాళ్ళకు ఇంకా అనేక మంది 40-50 సంవత్సరాల నుంచి ఉద్యమంలో పనిచేసిన అనుభవం ఉన్నది, అవగాహన ఉన్న నాయకులు కూడా ఆ పార్టీ లోపల ఉన్నారు. కాబట్టి అది వాళ్ళు పూడ్చుకోగలుగుతారు. అయితే అది వెంటనే ఇదేదో 2026 మార్చి నాటికే నిర్మూలించబడుతుంది అన్నది నేనేమి దాన్ని విశ్వసించను, అది సరైనది కాదని కూడా నేను భావిస్తున్నాను. కరెక్టే అన్న, కానీ మీరు చెప్తున్నట్లుగా 50 సంవత్సరాల నుంచి కింద స్థాయి నుంచి పైకి వచ్చే నాయకుడు నంబాల కేశవరావు గారు. ఆ స్థాయికి తగ్గ వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు, కానీ తర్వాత కేశవరావు గారి స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తులు ఎవరై ఉండొచ్చు అని మీకున్న అనుభవం ప్రకారం ఇంకెవరు రావచ్చు అంటారు? గణపతి గారు అంటే ఆరోగ్య రీత్యా లేరు, దాంట్లో ఉన్న దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఎవరిని ఎంపిక చేసుకుంటారు అనేది వేరే విషయము. మీకున్న అనుభవం ప్రకారం అడుగుతుంది. నా అవగాహన ప్రకారంగా అక్కడ అభయ్ ఉన్నాడు, ప్రకటించి అభయ్ ఉన్నాడు, దేవ్జీ ఉన్నాడు, తర్వాత ఇంకా చాలా మంది మన జార్ఖండ్ లోపల కూడా సునిర్మల్ అని చెప్పి ఉన్నాడు. తర్వాత ఇంకా అనేక మంది నాయకులు కూడా అందులో గాజర్ల రవి, మల్లోజి వేణుగోపాల్. నేను వాటిని ఇప్పుడు నేను పార్టీ నుంచి వచ్చేసి 7 సంవత్సరాలు అయింది. ఈ 7 సంవత్సరాల కాలం లోపల ఎవరు డెవలప్ అయినరు, ఎవరు ఏ రకంగా మారిండ్రు అనే విషయాన్ని నేను చెప్పలేను. కానీ ఒక అనుభవం కలిగిన నాయకులు, చంద్రన్న కూడా తెలంగాణ సెక్రటరీగా సిసి మెంబర్ ఉన్న చంద్రన్న కూడా ఉన్నాడు. తర్వాత ఇంకా అనేక మంది కూడా ఎదిగి వస్తున్న నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరిని ఎంపిక చేసుకుంటారు అనేది పొలిట్ బ్యూరోలో ఉన్న వాళ్ళను వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. దానికి ఏమి ఎక్కువ సమయం తీసుకోరు. వాళ్ళు తప్పనిసరిగానే వాళ్ళు ఒక సెక్రటరీని వాళ్ళు డిసైడ్ చేసుకోగలరు అనేది నేను విశ్వసిస్తున్నాను. అంటే మీతో గంగన్న గారికి ఉన్న అనుబంధంతో చివరిగా గంగన్న గారి గురించి మీరు ఏం చెప్తారు? గంగన్న ఒక నమ్రత కలిగిన ప్రజలతోటి పెనవేసుకపోయిన ఒక గొప్ప నాయకుడు. ఆ నాయకుడు అనేది ఏందో నేను కలిసి అనేక సందర్భాల్లో కలిసి ప్రయాణం చేసినాం, కలిసి వివిధ యాక్షన్లు ఆంబుష్ కానీ రైడ్స్ కానీ మేము కలిసి పాల్గొన్నాం, వివిధ సందర్భాల్లో డేరాలో ఉన్నాం. మా మధ్యలో ఉన్న ఏదైతుందో నేను లైన్ విభేదించి రావచ్చు కాక, కానీ లైన్ విభేదం ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక గంగన్నే కాదు చాలా మంది కూడా నాతో పనిచేసిన వాళ్ళు అనేక మంది చనిపోతున్న విషయం ఏదైతుందో నాకు బాధాకరమైంది. బాధాకరంగా నేనేమి అలా దాచుకోవటం లేదు కూడా, నా లైన్ విభేదం ఉన్నప్పటికీ కూడా. కానీ గంగన్న చనిపోవడం అనేది నాకు తీవ్రమైన బాధాకరమైన విషయం. అది ఇంతకాలం అంటే ఒక పని చేసి అసలు ఒక 6 నెలలు ఏడాది కలిసి ఉన్నప్పుడు చనిపోతేనే చాలా బాధపడతాము. ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు కలిసి మేము పనిచేసిన వాళ్ళు చనిపోయినప్పుడు చాలా తీవ్రమైన బాధాకర విషయం.
నేను మొదటగా అది జరగకపోవచ్చు అనుకున్నా, కానీ ఇప్పుడు చాలా కన్ఫామ్ గా కూడా మళ్ళీ ఇప్పుడు ఈ గంట సేపట్ల పట్ల కూడా వస్తున్న వార్తలు ఏవైతున్నాయో చాలా స్పష్టంగానే 100% నిజంగానే నేను అది భావిస్తున్నా గంగన్న చనిపోయింది అనేది. కాబట్టి ఇది తీవ్రమైన బాధాకర విషయంగానే నేను భావిస్తున్నా. నంబాల కేశవరావు గారు అలియాస్ గంగన్న చనిపోవడం అనేది తనకు చాలా మానసిక శోభ గురి చేస్తుంది. చాలా తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నారు జంపన్ గారు. వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం ఆ విధంగా ఉంది. మేము ఎన్నో ఆపరేషన్ చేసాం, ఒకే డైరాలు ఉన్నాం, వ్యక్తిగత విషయాలు పంచుకున్నాం. 50 సంవత్సరాల పైగా పార్టీలో వ్యక్తి చనిపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు జంపన్న. ఇక పార్టీకి మాత్రం తీవ్రమైన దెబ్బ పడిందని అనుకోవచ్చు. ఎందుకంటే కెప్టెన్ లాంటి వ్యక్తి చనిపోతే మరో కెప్టెన్ వచ్చే వరకు ఆ పార్టీ గందరగోళంగా ఉంటది. కానీ నంబాల కేశవరావు గారు తర్వాత భర్తీ చేసే వ్యక్తులు ఇంకా పార్టీలు ఉన్నారు. వాళ్ళు ఎవరనేది త్వరలోని పార్టీ నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇది నంబాల కేశవరావు గారి ఎన్కౌంటర్ పై జంపన్న గారి విశ్లేషణ. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి ఇటువంటి గంటలు జరగకుండా నంబాల కేశవరావు గారు మా జిల్లా వ్యక్తి, ఆయన కూడా నా తరఫున నివాళి అర్పిస్తుంది. నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఆ కామ్రేడ్ గొప్ప నాయకుడు. అతనికి నేను విప్లవ జోహార్లు నేను వినమ్రంగా అర్పిస్తున్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు